హాయ్ అండి, వెల్కమ్ టు నడిపిన స్మార్ట్ హోమ్. ఈరోజు మంచి వైట్ గ్రేవీ కర్రీ, ఇడ్లీ, దోశ, చపాతి, అలాగే రైస్లోకి సైడ్ డిష్ కింద కూడా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఫస్ట్గా మనము కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. కుక్కర్ లేదంటే ఏదైనా ఒక ప్యాన్ కానీ పెట్టుకోవచ్చు. ఇందులో నేను ఏం చేశానంటే రాతి పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, ఒక చిన్న యాలక్కాయ వేసానంటే ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి బాగా వేపుతున్నాను. ఆనియన్స్ బిగ్ సైజ్ అయితే ఒకటండి, మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. తర్వాత 1 స్పూన్ ఏమో జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటోస్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కొంచెం ఫ్రై అవ్వాలండి. తర్వాత వెజిటేబుల్స్ అండి, బీన్స్, క్యారెట్, గోబీ, తర్వాత వచ్చేసి ఆలు తీసుకున్నాను నేను. మీకు ఏది కావాలితే అది తీసుకోవచ్చు. వీటిని కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసిన తర్వాత బఠానీలు కూడా వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే వాటర్ ఎక్కువ పోయొద్దండి. నేను మిస్టేక్ చేశాను, వాటర్ కొంచెం ఎక్కువైంది. మీరైతే తక్కువ వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకొని జస్ట్ 1 విజిల్ అయితే చాలు. లేదంటే హాఫ్ బాయిల్ చేసిన వెజిటేబుల్స్ తోటైనా వండుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని తురుముకున్న కొబ్బరి, తర్వాత గసగసాలు, పచ్చిమిర్చి, సోంపు, జీడిపప్పు వేసి పేస్ట్ కింద చేసుకుందాం. మనం వైట్ గ్రేవీ కదండి, చాలా వైట్గా రావడానికి ఇవన్నీ అన్నమాట. జీడిపప్పు, బాదం పప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవైతే కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని మనము కుక్కర్లో ఈ కర్రీలో వేసేసుకొని కలిపేసుకుందాం. బాగా కరిగిపోయిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని, అది కూడా ఎక్కువ వేయొద్దండి, ఎక్కువ వేస్తే కలర్ చేంజ్ అయిపోద్ది. లైట్గా గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. కారం అవసరం లేదు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.